जय बाबा सुलोचना। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा। अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धार। सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా। జోహారులివే శ్రీ మెహేరు బాబా। మహిని జనించిన మానవ రూపా। మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమీవ। ఇహ పరానంద జీవనమీవ। భవభయ భంజన పరమ పావన। భవభయ భంజన పరమ పావన। నమో మెహర్ బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमुजेसी। अज्ञानांधत अंतमुजेसी। दिव्य विज्ञान दृष्टि नो संगी। दिव्य विज्ञान दृष्टिनो संगी। अरिषेद्वर्गमु अंतरिंपगा। अरिषेद्वर्गमु अंतरिंपगा। अव्ययमोक्षं बनुग्रहिंपुम्। अव्ययमोक्षं बनुग्रहिंपुम्। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహేర్ బాబాకి జై। జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి। రజనీ గారు జై మెహర్ బాబా అండి। జై బాబా సులోచన। చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా। మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకం రెండో భాగంలో విశేషాలు తెలుసుకుంటున్నాం। ఇక ఆఖరి పేజీలోకి వచ్చేసాం। అంటే ఈ పుస్తకం ద్వారా ఏం తెలుసుకున్నామన్న విషయాన్ని కూడా ఫైనల్ గా ఒక రోజు మనం చదువుకుందామండి। అంటే చాలా విశేషాలు రామకృష్ణయ్య గారు కూడా అంటారు, ఈ పుస్తకాన్ని ఒక పుస్తక పఠనంగా కాకుండా మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే బాబాని ఎలా ప్రేమించాలి, బాబా నామస్మరణ ఎలా చేయాలి, బాబాతోనే ఎలా ఉండాలి, లాంటి అద్భుతమైన విషయాలు మండలి బాబా ద్వారా మండలి తెలుసుకున్న విషయాల్ని, మండలి చెప్పిన విషయాన్ని రుస్తుంబి ఫల్హాటి మనకి ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా తెలియజేశారు కనుక ఇందులో విషయాలను మళ్ళీ ఒకసారి అంటే మెయిన్ హెడ్డింగ్స్ కింద చేసుకుని ఒకరోజు చదువుకుందాం। మరి ఈ రోజు రుస్తుంబి ఫలహాటి ఏం చెప్తున్నాడంటే అసాధారణ అనుభవాలు అంటున్నాడు। దాని గురించి మనం తెలుసుకుందాం। ఆ మండలి చుట్టూ జరిగిన కొన్ని అసాధారణ సంఘటనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను। అంటే తనకి కలిగిన అనుభవాలను, అవి అసాధారణంగా జరిగాయి, అవి మీతో పంచుకుంటాను అంటున్నాడు రుస్తుం। ఒకసారి ఎరిచి నా గది మీదుగా బాబూజీ ఆఫీసుకు వెళ్తున్నారు। నేను అప్పుడే నా గది నుండి బయటకొచ్చాను। నేను చూసుకోకుండా ఇరిచిని ఢీకొన్నాను। ఆ రోజుల్లో నేను బావూజీ ఆఫీసుకి ఎదురుగా ఉన్న ఫెర్రంజీ రూంలో ఉండేవాడిని। నేను తమాయించుకుని ఎరిచికి జైబాబా అని చెప్పగానే ఆయన సరదాగా నా మెడ పట్టుకుని నొక్కడం మొదలెట్టారు। నేనన్నాను, ఎరిచ్ ఇంకా గట్టిగా నొక్కాలి, నేను సాయం చేయనా అడిగాను నేను।
అలా అంటూ నా చెయ్యిని ఇరిచి చెయ్యిపై వేసి గట్టిగా నొక్కుతున్నాను. ఇరిచ్ అన్నాడు, చావంటే భయం లేదా నీకు రుస్తుం అని ప్రశ్నించారు నన్ను. నేనన్నాను, ఇరిచ్ జోక్ చేస్తున్నారా? మండలి చేతుల్లో చావడం కంటే అదృష్టమేముంది? నేనెందుకు భయపడాలి? అంతేకాదు ఈ సంఘటన చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది అన్నాను నేను ఇరిచితో. ఇరిచి నవ్వుతో తన చెయ్యి తీసేసి, నీకంత సులువుగా ముక్తినివ్వను. నువ్వు చాలా కష్టపడి దాన్ని సంపాదించుకోవాలి అన్నారు ఇరిచి. అప్పుడు ఆయన మాటలకు పెద్ద ప్రాముఖ్యతనివ్వకుండా జోక్‌గా తీసుకున్నాను నేను. మరి మరొక సంఘటన బావూజీ విషయంలో కూడా జరిగింది. దాన్ని కూడా మనం తెలుసుకుందాం అంటున్నాడు రుస్తుం. మెహ్రాజాద్‌లో జరిగే ఒక ప్రాజెక్ట్‌లో నన్ను కూడా పాల్గొనమని బావూజీ కోరారు. ఆ ప్రాజెక్టు వివరాలన్నీ తెలుసుకున్నాక నా అంతట నేనే దానిలో పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అది పూర్తయితే బావూజీ మరియు ఇతర మండలి కూడా ఎంతో సంతోషిస్తారు. బావూజీ నన్ను చూస్తూ, మంచిది, నీ అంతట నీవే ఈ పని చేయడానికి సిద్ధమయ్యావు రుస్తుం. ఇప్పుడిక కష్టాలే కష్టాలు అన్నారు బావూజీ నా వైపు తిరిగి. నేనన్నాను, బావూజీ, కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు మీ మాటలతో నన్ను వేధిస్తూనే ఉన్నారు. మీరే ఏదో ఒకటి చేయమంటారు. చేశాక అందరి ముందు దాన్ని సరిగా చేయలేదని తిడతారు. వేరే వాళ్ళు చేసిన తప్పులకు నన్నే నిందిస్తారు. నాకు వ్యతిరేకంగా చెబుతారు. మీరు చెప్పినట్లే అన్నీ చేసినా నాకు చివాట్లు తప్పవు. మీతో చివాట్లు తినడం నాకు అలవాటైపోయింది బావూజీ. ఇప్పుడ ఇప్పుడు తిట్లనే సంతోషంగా తీసుకుంటున్నాను. ఇంతకంటే కష్టాలేముంటాయి? మీరు చెప్పే కష్టాలు ఎలాంటివి? అడిగాను నేను బావూజీని. బావూజీ నవ్వుతూ అన్నారు, ఈసారి నిన్ను చంపేస్తాను రుస్తుం అంటూ నా కుడి చెయ్యి ఆయన వైపు చూపి వెంటనే బావూజీ అన్నట్ట. ఈసారి మాత్రం నేను మాటల కష్టాలతో కాదు ని డైరెక్ట్ చంపేస్తాను అన్నట్ట. వెంటనే రుస్తుం అన్నాడు, నా కుడి చెయ్యి ఆయన వైపు చూపి, వాగ్దానం చేయండి బావూజీ, నన్ను చంపుతానని బొట్టు వేయండి అన్నాను నేను బావూజీ వైపు తిరిగి. ఆయన వెంటనే వద్దు 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 రుస్తుం, నేనలా చేయను అంటూ కాసేపాగి, నేను నిన్ను చంపినట్లయితే లేదా ఏ మండలి సభ్యుని చేతిలో చంపబడినప్పటికీ వెంటనే నీకు భగవద్ అనుభవం వచ్చేస్తుంది అన్నారు బావూజీ. బావు చెప్పిన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే తరచూ ఆయన అలాగే మాట్లాడతారు. మరి మూడో సంఘటన, అది సోదరి మణిదాతో జరిగింది. ఆ సంఘటన కూడా మీకు వివరిస్తాను అంటున్నాడు రుస్తుంబి ఫలహాటి. నేను ఆఫీసులో ఏదో పనిలో ఉన్నాను. మణి రమ్మని కబురు పెట్టారు. వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే మెహరాజాద్‌కు ముప్పుగా తయారైందో దాన్ని ముగించిన పనిలో నేను చేసిన పనికి ఆవిడ నన్ను పొగడడం మొదలెట్టారు. బాబా కృప వల్ల ఆ కంపెనీ మూసివేయబడింది రుస్తుం అంటూ చాలా చాలా సంతోషించి, మీకేదైనా ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు. అంటూ నీకేమైనా కావాలా? అడుగు, సంతోషంగా ఇచ్చేస్తాను అన్నారు సోదరి మణిజ నా వైపు తిరిగి. నేనన్నాను, మణి, ఏమీ వద్దు. నేనిక్కడి నుండి మీకు సహాయం చేయగలిగాను చాలు అన్నాను. అంటే ఇక్కడ ఉంటూ సహాయం చేయడం అనేది చాలా అద్భుత అవకాశం కదా! అదొక్కటి చాలు నాకు అన్నాను నేను మణితో. మణి అన్నారు, ఏదీ ఇవ్వకుండా కుదరదు. ఏదో ఒకటి అడుగు అన్నారు మళ్ళీ. నిజంగానే ఆ సమయంలో నాకేమీ అక్కర్లేదు. ఆవిడ అలా అడిగేసరికి నా మెదడు పనిచేయడం మానేసింది. అంటే సడెన్‌గా అడిగేసరికి ఏమడగాలో తెలియలేదు. నేను ఏమీ వద్దు, నాకేమీ అక్కర్లేదు అన్నాను మళ్ళీ మణితో. మూడోసారి ఆవిడ బలవంతం చేయడంతో నేననుకోకుండా, మణి, మీరివ్వగలిగితే బాబానివ్వండి అనేశాను. ఎందుకంటే సోదరి మణిజ తరచూ తన ఆటల్లో అసలైన దాన్ని కోరుకోండి అంటూ, దేవుణ్ణి కోరుకోండి అంటూ ఉంటారు. అందుకనేమో అనుకోకుండా అలా అడిగేశాను అన్నారు రుస్తుం. మణి తుంటరి స్వభావం తెలిసిన నేను, ఆవిడ ఎప్పుడూ తన జేబులో పెట్టుకునే బాబా లాకెట్ బయటికి తీస్తారేమో, బాబా ప్రసాదంగా చాక్లెట్ గాని ఇస్తారేమో అనుకుంటున్నాను. దాంతో పాటు ఒక జోకు కూడా వేయవచ్చని ఊహించుకుంటున్నాను. కానీ ఆవిడ అవేమీ చేయలేదు. ఆవిడ చేసింది చూసి ఆశ్చర్యపోయాను. గోడపై వేలాడదీసి ఉన్న బాబా ఫోటో వైపు తిరిగి, ఆ ఫోటోకు మౌనంగా ప్రణమిల్లి, లేచి ఆమె చేతిని నా శిరస్సుపై ఉంచారు. చేతిలో తలపై నిమురుతూ, ఆయన కృప నీతో ఎప్పుడూ ఉంటుంది నాయనా అన్నారు నా వైపు తిరిగి. మణి నాతో, సరే, నీకు కావలసింది అది. కానీ నేనొకటి నీకిస్తాను తీసుకో. అది బాబా మెడల్ అన్నారు. అంటే ఇవన్నీ కూడా
అతనికి అదృష్ట భాగ్యాలండి. అంటే మండలితో అంత క్లోజ్‌గా ఉండడం, వాళ్ళంతా చరువు చూపించడం, తను అలా అడగడం ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకుంటున్నందుకు మనం వింటున్న మనము అదృష్ట భాగ్యశాలులం. రుస్తుం కూడా. ఎందుకంటే బాబూజీని ఏమన్నాడు? మీ చేతిలో కష్టాల కన్నా చనిపోవడం మంచిదన్నాడు. అంటే నిజంగా ఏ మండలి సభ్యుడి చేతిలో నువ్వు చనిపోయినా భగవద్ అనుభవం వచ్చేస్తుంది. అది నీకివ్వను అంటూ జోక్ చేశాడు బాబూజీ. ఇరిచ్చేమన్నాడు? నిన్నంత గమ్మున చావనివ్వను అన్నాడు. ఇక్కడ మణి ఏమంటోంది? ఈ ఫ్యాక్టరీ మూసేసిన నువ్వేనా అడుగు అంటే బాబానే అడిగాడు. అడిగితే మణి ఏం చేసింది? వెంటనే బాబా ఫోటో ప్రేయర్ చేసి ఆ ఆశీస్సులు ఆయనకి డైరెక్ట్‌గా అందేటట్టుగా చేసింది. అంటే మణి అంటే బాబా చెల్లెలు కనుక డైరెక్ట్‌గా బాబా ఆశీస్సులే రుస్తుమికి వచ్చేసాయి. కానీ ఆవిడంటోంది ఇంతటితో కాదు నీకు ఇంకోటి కూడా ఇస్తానని చెప్పి బాబా మెడల్ ఇస్తాను అన్నారు. అది బంగారు రంగు పతకంతో ఉన్న దండ. దాన్ని బాబా పటానికి వేయగా బాబా ముఖారవిందం వెలిగిపోయింది. బాబాను నాకివ్వడానికి అధికారం ఉన్నట్లు ప్రవర్తించిన మణి తీరుకు నాకు మతిపోయింది. నా మెదడులో ఆలోచనలు పరుగు పెడుతున్నాయి. నా ఇచ్చ పూర్తి కావాలన్నట్లు ఆవిడ నాకు దీవెన కూడా ఇచ్చారు. ఆవిడన్నారు, లేదు, నేనివ్వలేనని ఎప్పుడూ అనలేదు. బాబా మాత్రమే ఇవ్వగలరు అనేవారు మణి. జరిగిన దాని అర్థమేమిటో, ఆవిడ ఎలా చేశారో, ఎందుకు చేశారో అని ఆలోచిస్తే, మండలి చేసే పనులను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు అనిపించింది. ఈ సంఘటన నేను నా డైరీలో వ్రాసుకున్నప్పటికీ, దానికి పెద్ద ప్రాముఖ్యతనివ్వలేదు. నాకున్న పని ఒత్తిడి వల్ల ఇవన్నీ మర్చిపోయాను. ఇంకొక విషయం, మనం మండలితో మాట్లాడేటప్పుడు మామూలు మానవులతో మాట్లాడినట్లే ఉన్నప్పటికీ, ఎవరైనా నీకు బాబానివ్వగలరా? ఒక్క బాబా తప్పించి అని అనిపిస్తుంది. అంటే ఎవరు ఏదడిగినా బాబానే అడగాలి. నిజంగా మండలి బాబానివ్వగలరు. కానీ మనం మాట్లాడేటప్పుడు మామూలు మానవుల్లా వాళ్ళు అనిపించినా కూడా వాళ్ళు అనుకుంటే మాత్రం ఇచ్చేస్తారు అని చెప్తున్నాడు రుస్తుం. మరి నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్ళిపోదామండి. మండలి ద్వారా బాబా మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. 2000 సంవత్సరంలో నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మంచంపై నుండి లేచి తిరిగే స్థితి కూడా లేకపోవడంతో విపరీతమైన ఆందోళనకు గురయ్యాను నేను. త్వరలోనే తగ్గిపోతుందనే ఉద్దేశంతో సహాయం చేయడానికి ఒక వ్యక్తిని కుదుర్చుకున్నాను. కానీ పరిస్థితి ఇంకా దిగజారడంతో నాకు ఇతరుల ఆసరా, సహాయం ఎక్కువ అవసరమైంది. వైద్యం బాగా చేయించుకుంటే నయమైపోతుందనే ఆశతో బొంబాయి చేరుకున్నాను. అంతేకాకుండా ఈ స్థితికి మండలికి భారం కాకూడదని, ఆ స్థితిలో అక్కడే ఉంటే మండలి నా గురించి ఆందోళన చెందుతారనే బొంబాయి వెళ్ళాను నేను. కొద్ది నెలల వైద్యం తర్వాత ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారడంతో జరుగుతున్నదేమిటో అర్థం కాక తికమక పడ్డాను. నాకు నయమైపోతుంది, తిరిగి మండల వద్దకు వెళ్ళి పని చెయ్యాలనే ఆశ అలాగే ఉండిపోయింది. తిరిగి మెహరాజాద్ చేరుకున్నాను. నేనేమి పని చేసే స్థితిలో లేకపోవడంతో బావూజీ ఆఫీసులో కూర్చునేవాడిని. నేను నా పనిలో ఉన్నప్పుడు ఎక్కువగా బయట తిరుగుతూ ఉండేవాడిని, లేదా ఏదో పనిలో ఉండేవాడిని. ఇలా బావు ఆఫీసులో ఎప్పుడూ కూర్చోలేదు. ఇదొక కొత్త అనుభవం కావడంతో నా హృదయం ఆనందంతో నిండి బాధ కొంత తగ్గినట్లు అనిపించింది. రుస్తుం చెప్తున్నాడు. అంటే 2000 సంవత్సరంలో చాలా అనారోగ్యంగా ఉన్నాను. మండలికి ఇబ్బంది ఎందుకు? వాళ్ళు నన్ను చూస్తే బాధపడతారని బొంబాయి వెళ్ళాను. అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న ఆరోగ్యం బాగుపడుతుంది. వచ్చాక మళ్ళీ బాబా పనిలో నిమగ్నం అవ్వచ్చు అనుకున్నాడు. కానీ ఆరోగ్యం ఇంకా క్షీణించిపోయింట. ఇంకా అది ఎలా క్షీణిస్తోందనేసి ఇంక మళ్ళీ మెహరాజాద్ వచ్చేసాడు. కానీ వాళ్ళన్నారు, "నువ్వు ఏ పని చేయలేవు కనుక ఆఫీస్‌లో వచ్చి కూర్చోమని" అన్నారట. అలా కూర్చున్నప్పుడు బావూజీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా! అది ఒక రకంగా నాకు ఆనందం అనిపించింది. బాధ కూడా కొంత తగ్గినట్లు అనిపించింది అంటున్నాడు రుస్తుం. ఆఫీసు విడిచిపెట్టి వచ్చాక బాధ ఎక్కువైంది. నాకు బాగా తెలుస్తున్నది, ఆయనతో ఉంటే బాధ తగ్గుతుంది. ఆయన వద్ద ఉన్నప్పుడు నేను నా అనారోగ్యాన్ని, బాధను మరియు అసమర్థతను చాలా సులువుగా గడుపుకోగలుగుతున్నాను. బావూజీ పెద్ద బిజీగా లేనప్పుడు ఆయనతో జోక్స్ వేయడం లేదా మిమిక్రీ చేస్తూ ఆయనను నవ్విస్తూ ఉండేవాడిని. ఒక చిన్న పిల్లవానిలా బావూజీ మనసారా నవ్వగానే ప్రతివాని హృదయం సంతోషిస్తుంది. ఒకరోజు బావూజీ తన పని పూర్తి చేసుకుని కాలక్షేపం కోసం నా వైపు తిరిగారు. నేను కొంతమంది మాట్లాడినట్లు మిమిక్రీ చేయగా ఆయన మనసారా నవ్వుతూ, రుస్తుం, నువ్వు నాకు నవ్వు తెప్పిస్తున్నావు, నీతో ఉంటే భలే సరదాగా ఉంటుంది అన్నారు బావూజీ నాతోటి. ఇంకా నీవిక్కడే ఉంటే బావుండును, కానీ నీ ఆరోగ్యం ఈ పరిస్థితిలో కష్టమైపోతుంది అన్నారు బావూజీ.
ఈ అవకాశాన్ని వాడుకుంటూ బావు మంచి మూడ్‌లో ఉన్నారని గ్రహించి, "బావూజీ నన్ను దీవించండి. నేను బాగయ్యేటట్లు దీవించండి" అన్నాను బావూజీతో. తర్వాత బావు చేసింది చాలా వింతైన పని. బావు తనకు సన్నిహితంగా ఉండేవారితో జోక్స్ చేస్తూ ఏదో ఒక ఆధ్యాత్మిక బిరుదునిస్తారు. వారిని యోగి మహారాజ్, ముక్తానంద్, శివ, క్రియేటర్, డివైన్ మదర్ మొదలగు బిరుదులిస్తారు బావూజీ. కానీ నేను ఆశీర్వదించమని అడిగినప్పుడు ఆయన ఎంతో అసాధారణంగా వ్యవహరించారు. మంచి మూడ్‌లో ముందుకు వచ్చి చెయ్యి నా వైపు చాపబోయి మరలా వెనక్కి తీసేసుకున్నారు. నెమ్మదిగా యథాస్థానానికి వెళ్ళిపోయారు బావూజీ. గంభీరంగా మారిపోయి తన మొహాన్ని పక్కకు తిప్పుకుని ఎక్కడో చూస్తూ ఏదో చేస్తున్నారు. హఠాత్తుగా ఒక లేఖను అది అప్రధానమైనదని చెప్పుకుంటూ పోయారు. అంటే ఈ అనారోగ్యం వల్ల బాబూజీ ఆఫీసులో కూర్చోవడం తనకి చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే బాబూజీతో స్పెండ్ చేస్తే బాబా ప్రెజెన్సే కదా! అందువల్ల బాధంతా తగ్గిపోయినట్టుండేది. తను అప్పుడప్పుడు కాస్త ఆ మూడ్‌ని బట్టి జోక్స్ ఎయడం, ఆ జోక్స్‌కి బాబూజీ మనసారా నవ్వడం, ఇదంతా కూడా నాకెంతో ఓదార్పునిచ్చింది అంటున్నాడు. ఆ బాధను కూడా మర్చిపోయేలా చేసేది. కానీ బావూజీ అన్నట్టు ఒకసారి, "నువ్వు నాకు చాలా నవ్వు తెప్పిస్తున్నావు. నువ్వుంటే చాలా సరదాగా ఉంది" అంటే, అప్పుడు రుస్తుం అన్నట, "మీరు నాకు బ్లెస్ చెయ్యండి. మీ బ్లెస్సింగ్స్ కావాలి" అంటే, ఎప్పుడూ కూడా ఎవరైనా బ్లెస్సింగ్స్ అడిగితే, బ్లెస్సింగ్స్‌తో పాటు ఒక ఆధ్యాత్మిక బిరుదును కూడా ఇస్తాడట. ఆ బిరుదులు బావూజీ ఎలా పెట్టేవాడంటే, యోగి మహారాజు, ముక్తానందు, డివైన్ మదర్ ఇలా పెట్టేవాట. అలాగే రుస్తూమును కూడా దీవించడానికి చెయ్యి ముందు చాపి, మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారట. ఆ వెనక్కి తీసుకోవడం కూడా చాలా అసాధారణంగా ఉంది ఆ చర్య. కానీ వెంటనే ఏం పని చేశారంటే, అసందర్భంగా ఏదో ఒక లేఖ చదవడం మొదలెట్టారట బావూజీ. బావూజీ కావాలనే నా విన్నపాన్ని తప్పించుకుంటున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. రకరకాల ఆలోచనలు నా మదిని చుట్టుముట్టాయి. ఆయన నిజంగానే నన్ను ఇష్టపడతారని, ఇక్కడే ఉండాలనుకుంటున్నారని నాకు బాగా తెలుసు. అలాంటప్పుడు నన్ను ఆశీర్వదించడానికి తిరస్కరించారెందుకు? ఆయన ఆశీస్సుల వల్ల నేను బాగుపడకపోయినా కనీసం జోక్ చేసినట్లు ఆశీర్వదించవచ్చు కదా! ఇలాంటి విషయాల్లో చాలా సార్లు జోక్ చేశారాయన. కనీసం నన్ను సంతోషపెట్టడానికైనా అలా చేయలేదు. సరికదా ఆశీర్వదించడానికి తిరస్కరించారు అన్నాడు రుస్తుం. ఈ విషయంలో ఇంకా ముందుకెళ్లే ముందు చదువరులంతా కొన్ని విషయాలు చదువరులతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను అన్నాడు రుస్తుం. ఆ టాపిక్ అక్కడితో ఆపాడు. ఎందుకంటే ఎందుకు బావూజీ నన్ను ఆశీర్వదించలేదో నాకు అర్థం కాలేదు అని ఇక్కడ ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను అంటున్నాడు. ముఖ్యంగా ఎవరైతే మండలి వారితో కలిసి మాట్లాడి ఉండలేదో వారితో పంచుకోవాలి. అర్థం కాలే. ముఖ్యంగా ఎవరైతే మండలి వారితో కలిసి మాట్లాడి ఉండలేదో వారితో పంచుకోవాలి. లేకపోతే నేను చెప్పేదానికి అర్థముండదు. అంటే మనం ఎవరైనా మండలితో ఒకసారి కలిస్తే తను చెప్పేవన్నీ మనకు అర్థమవుతాయి అంటున్నాడు. నాతో గాని, మెహరాబాద్ నివాసులతో గాని, మరియు యాత్రికులతో గాని మండలి వాళ్ళు యథాలాపంగా అనే మాటలు ఆ తర్వాత పచ్చి నిజాలైపోతాయి. నేను చాలా మంది బాబా ప్రేమికులను కలిశాను. వారంతా ఈ విషయమే చెప్పారు. నేను కూడా స్వయంగా గమనించానని వేరే చెప్పనక్కర్లేదు. మండలిని ప్రశ్నించినప్పుడు తమకేమీ భవిష్యత్ గురించి తెలియని లేదా ప్రత్యేక శంకలేమీ లేవని ఖండించి చెప్తారు. కానీ అలా జరగడం సర్వసాధారణం. అంటే ఏదైనా ఒక సమస్య చెప్పారనుకోండి, దానికి పరిష్కారం చెప్పేసేవారట. అది అలాగే జరిగేట. కానీ మాకేమీ తెలీదు అన్నట్టుగానే ఉండేవారట. తీరా చూస్తే అది అలాగే జరిగేది అని చెప్తున్నాడు. కానీ అలా జరగడం సర్వసాధారణం అయిపోయింది. మీరు వేరే ధ్యాస ఏమీ లేకుండా జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు తెలుస్తుంది. నా ఉద్దేశంలో ఏమిటంటే, మండలికి తెలియకుండా బాబా తనంత తానే వారి ద్వారా వారిని పనిముట్లుగా వాడుకుంటూ ఇదంతా చేస్తున్నారు అన్నారు రుస్తుం. బావూజీని నన్ను ఆశీర్వదించమని కోరినప్పుడు ఆయన ఆశీర్వదిస్తే శారీరకంగా నేను కోలుకోగలననే ఆలోచన నా మదిలో ఉంది. అందుకే అలా ఆశీర్వదించడానికి వెనుకాడినప్పుడు నేను గాయపడ్డాను. అలా జరగ్గానే నా మదిలో అనేక శంకలు, అనుమానాలు రేకెత్తాయి. అంటే అందరూ అడిగినప్పుడు ఇచ్చేసే బావూజీ బ్లెస్సింగ్సు రుస్తుం విషయంలో చెయ్యి వెనక్కి తీసేసుకున్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసేశారు. అసలెందుకిలా జరిగింది? ఇది రుస్తుం బాధ. ఈ విషయం నన్ను చాలా బాధపెట్టింది అంటున్నాడు. అలా జరగ్గానే నా మదిలో అనేక శంకలు, అనుమానాలు రేకెత్తాయి.
వాటిని నిర్మూలించడానికి నేను బావునే అడిగేయాలి అనుకున్నాను. ఆయన రాస్తున్న సుదీర్ఘమైన లేఖ పూర్తి చేసే వరకు వేచి ఉండి ఆయనతో ఇలా అడిగాను. బావూజీ, మీ నుండి నేనొక విషయం తెలుసుకోవాలి. చెప్పకుండా తప్పించుకోకండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించమని కోరినప్పుడు ఆశీర్వదించినట్లే ముందుకొచ్చి ఆగిపోయారెందుకు? అలా ఎందుకు చేశారు? నన్నెందుకు ఆశీర్వదించలేదు? అడిగేశాను బావూజీని. బావూజీ ఎప్పుడూ మాట్లాడేటట్లుగా, ఓ అదా, నేనొక బంగాళదుంపను మాత్రమే. మరియు నేనెవరినీ దీవించలేను. నాకేమీ ప్రత్యేక శక్తులు గాని, అధికారం గాని లేవు రుస్తుం. బాబా ఒక్కడే చేయగలది అన్నారు. వాష్‌రూమ్‌కి వెళ్ళాలా? పంపించండి. అది వెళ్ళిందనుకుంటాను. వెళ్ళలేదమ్మా. జై బాబా. నేను అడ్డుపడుతూ, కానీ మీరు ఇతరులను ఆశీర్వదిస్తుండగా చూశానుగా అన్నాను. అంటే ఇతనొక్కడినే ఆశీర్వదించలేదు కదా! ఒక్కడినే ఆశీర్వదించలేదు. అందుకని అడిగాడు. అడిగితే బాబూజీ అంటున్నాడు, నేను బంగాళదుంపని, నేనే అలాంటివేం చేయలేను. బాబా ఒక్కడే చేయగలరు అని చెప్తున్నాడు. నేను అడ్డుపడుతూ, కానీ మీరు ఇతరులను ఆశీర్వదిస్తుండగా చూస్తున్నానుగా అన్నాను నేను బాబూజీతో. ఓ అదా, జోక్‌గా చేశానంతే అన్నారు బాబూజీ. నన్ను కూడా జోక్‌గానే ఆశీర్వదించండి అని తిరిగి అడిగాను బాబూజీని. బాబూజీ గంభీరంగా మారి చాలా నెమ్మదిగా, నా ఆశీర్వాదాలంటే అర్థం నీ సర్వనాశనం రుస్తుం. నేనలా చేయలేను. ఇంకెప్పుడు మండలిని ఆశీర్వదించమని అడగకు. ప్రేమతో కూడిన ఆశీర్వాదం అడుగు అన్నారు బావూజీ. బావూజీ మాటలకు నిర్ఘాంతపోయిన నేను ఒక సందర్భంలో మణి నన్ను ఆశీర్వదించిన విషయం ఆయనతో చెప్పాను. అసలెందుకు ఆమెను ఆశీర్వదించమని అడిగావు అన్నారు బావూజీ నన్ను. ఆమె ఏదో ఒకటి అడగమని బలవంతం పెట్టడంతో అదే ఆలోచన నా మదిలో కలిగింది అన్నాను బావూజీతో. బావూజీ కాసేపు మౌనంగా ఉండి పిదప తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా నాతో ఇలా అన్నారు. నీవెందుకు ఇంత బాధననుభవిస్తున్నావో నేను చూడగలను అని నా వైపు చూచి, ఫిర్యాదులు లేకుండా దీన్ని భరించు, నవ్వుతూ భరించు. బాబా దీన్ని నీవు భరించడానికి సహాయం చేస్తారు అన్నారు నాతో. బావూజీ మాటలకు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నా అనారోగ్యం మరియు చేతకానితనం బాగు చేయించుకోవాలనే ఆలోచన నా మదిలో ఇంకా గట్టిగా ఉంది. కొద్ది రోజుల అనంతరం బావూజీ నాతో అన్నారు, మెహర్ బాబాపై నీవెందుకు పుస్తకం రాయడం లేదు అడిగారు బావూజీ. అంటే బావూజీ అందరినీ ఆశీర్వదిస్తున్నట్టే తన్ని ఆశీర్వదించాలి కదా! అందుకని ఒకరోజు అడిగేశాడు బావూజీని. ఎందుకు నన్ను ఆశీర్వదించలేదంటే, మండలి ఆశీర్వాదము అంటే సర్వనాశనం. అంటే అహంనాశనం అయిపోతుంది అక్కడ నేను కాకుండా భగవంతుడు వచ్చి కూర్చునే ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళు. కానీ అది చాలా కష్టం అనుభవించడం. అందుకని మండలి ఆశీర్వాదాలు ఎప్పుడు అడగకు అంటే మణి ఆశీర్వాదం మనం ఇందాక చదువుకున్నాం కదా! మణి ఆశీర్వదించింది కదా! అది చెప్పాట. ఎందుకు అడిగావని అని అడిగాడు బావూజీ. అంటే నా అంతట నేను అడగలేదు. ఆవిడ బలవంతం చేయడంతో అడిగాను అంటే, నీవెందుకు ఇంత బాధను అనుభవిస్తున్నావో నాకు తెలుసు. కానీ ఫిర్యాదులు లేకుండా దీన్ని భరించు. అంటే బాబా మీద ఏ కంప్లెయింట్లు లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేసేయి. అంటే గత జన్మ సంస్కారాలు కొంతుంటాయి కదా! దానివల్ల ఈ అనారోగ్యం ఎంతకీ తగ్గకపోవడం చాలా బాధను అనిపిస్తున్నాడు. రుస్తుం మనకి చెప్పాడు. మనం తెలుసుకున్నాం కూడా. అందుకనే బాబూజీ అంటున్నాడు, "నువ్వు నిజంగా బాబా ఒక్కరే ఆశీర్వదించగలరు. కానీ నువ్వున్న పరిస్థితి ఉంది చూసావా? దాన్ని నువ్వు భరించు. నవ్వుతూ భరించు. బాబా దీన్ని నువ్వు భరించడానికి సహాయం చేస్తారు. ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో మిగిలినంతా బాబా చూసుకుంటారు" అన్నట. కానీ ఈ మాటలన్నీ నాకు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు నేను అని చెప్తున్నాడు రుస్తుం. తర్వాత కొన్ని రోజుల తర్వాత బాబూజీ అన్నట, "నువ్వు మెహర్ బాబాపై నువ్వెందుకు పుస్తకం రాయటం లేదు" అని. బావూజీ సలహా నాకు నోట మాట రాలేదు. బాబాపై పుస్తకం రాయడమా? నేనెప్పుడూ ఎవరిపైనా ఏమీ రాయలేదే. పైగా బాబా గురించి నాకు తెలిసింది బహు తక్కువ. లేదా బాబా గురించి ఇప్పటికీ ఎంతో సాహిత్యం లభ్యమవుతూ ఉంది కదా బావూజీ అన్నాను నేను బావూజీతో. బావూజీ అన్నారు, ఇక్కడ మండలితో కలిసి చాలా కాలం జీవించావు కదా! దాని గురించే రాయి అన్నారు. అంటే ఈ సత్య సంపద పుస్తకం రావడానికి ముందు జరిగిన డిస్కషన్ అండి ఇది. అది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ పుస్తకం అంటున్నారంటే, ఈ పుస్తకం రావడానికి కారణం బావూజీ. అలాగే బావుంది. ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ నేనెప్పుడూ ఎవరి గురించి ఇదివరలో రాయలేదే అన్నాను. అంటే బాబా గురించి రాయమంటే, బాబా గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఇప్పటికే బోలెడు సాహిత్యం బాబాదొచ్చేసింది కదా! మళ్ళీ రాయడం ఎందుకంటే, "నువ్విక్కడున్నావు కదా! వాళ్ళ గురించి రాయమన్నాడు." కానీ బావుంది కానీ,
నేను ఎప్పుడు ఎవరి గురించి రాయలేదు అన్నాడు రుస్తుం. అప్పుడు బావు అన్నాడు, హృదయం పెట్టి రాయడం మొదలుపెట్టు, తర్వాత వ్రాసేది బాబాయే అన్నారు. ఈ మాట తర్వాత రుస్తుం ఏమన్నాడు, ఆ తర్వాత విశేషాలన్నీ రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. హారతి వైదేహి గారు. अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु हारति अपनावो। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु हारति अपनावो। प्रेम दीप में ही ये जलाओ, निबिड़ा अंधेरा मिटता पावो। अपना सब कुछ तुम्हें चढ़ावो, तुम मुझको सरसावो। मेहरु प्रभु हारति अपनावो। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु हारति अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। ए करुणा कर लीलाधारी, तुम करुणा बरसावो। मेहरु प्रभु हारति अपनावो। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु हारति अपनावो। बने हारते जीवन मेरा आदि अंत का लय हो घेरा। खुले नयन और दिख सवेरा, तुम मुझ में छजाओ। मेहरु प्रभु हारति अपनावो। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु हारति अपनावो। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. నేను అన్మ్యూట్ చేసుకోలేదు, అది చేస్తుంటే నాకు అవ్వలేదు. సారీ, డిస్టర్బెన్స్ అయిందేమో. పర్వాలేదు. ఓకే. జై బాబా. జై బాబా. అలా ఉన్నప్పుడు ఒకసారి ఆపి చెప్పండి మ్యూట్ చేసుకోమని. పర్వాలేదు వైదేహి గారు. అలాగే అలాగే. నేను చేశాను అనుకున్నాను. జై బాబా. ఓకే. సారీ. యాక్చువల్ గా నాకు తెలియలేదు కూడా ఎవరిది అయిందో, చేయలేకపోయాను అందుకని. ఓకే. జై ఓకే. బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అమ్మ. జై అందరికీ బాబా. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై. నన్న హరుమ నన్న రే హిజ బాబా విజ్ఞానన్న మే విజ్ఞానన్న మే హిజ బాబా విజ్ఞానన్న. అందరికీ బాబా. జై జై బాబా బాబా బంగారం. నీకు. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. చిటి తల్లి జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా.